జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ఇప్పుడు ఆసియాలోనే బలమైన శక్తిగా ఎదిగినాం, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఎదుగుతున్నాం. అవునా కాదా? ప్రపంచంలోనే మనది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్న విషయం మీకు కూడా తెలిసిందే. అదేవిధంగా ఆసియాలో మనది 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. పైగా మన దేశ జనాభా 145 కోట్లుగా ఉండాలి. వాళ్ళలో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళ సంఖ్య వచ్చేసి 60 కోట్లుగా ఉండాలి. అంటే మన దేశంలో పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అయితే ఉండదన్నమాట. ఇక రక్షణ రంగం గురించి చెప్పాలంటే మనది ఆసియాలోనే బలమైనటువంటి రక్షణ వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. అర్థమవుతుందా? 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మన రక్షణ రంగం ఒడివడిగా అడుగులు వేస్తుంది. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటువంటి మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాల మూలంగా మన దేశంలోనే ఆయా రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకుంటున్నాం. గత సంవత్సరం మన దేశంలో స్వదేశీయంగా 1.5 లక్షల కోట్ల విలువైనటువంటి రక్షణ ఉత్పత్తులను అయితే తయారు చేసినాం. ఇక ఈ సంవత్సరం దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైనటువంటి రక్షణ ఉత్పత్తులను భారత్ అయితే తయారు చేయనున్నది. అంటే రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధిని అయితే సాధిస్తున్నాం అన్నమాట. ఇక ఆసియా ఖండం విషయానికి వస్తే ఆసియాలో ప్రస్తుతం చైనానే బలమైన శక్తిగా ఉంటా వస్తుంది. సరే, అదైతే కాదనలేనటువంటి నిజం. ఆర్థికంగాను, రక్షణ పరంగాను, ఆయుధాల తయారీ విషయంలోనూ ఆసియాలో ముందు వరుసలో అయితే చైనానే ఉండాలి ప్రస్తుతానికి. పైగా ఈ చైనా ప్రపంచం మొత్తాన్ని కూడా కట్టడి చేయాలనే ఆలోచనతో ఉందన్న సంగతి బహిరంగ రహస్యమే. దాంట్లో దాపరికాలు ఏమీ లేవు. పైగా ఈ చైనా మూలంగా మన భారతదేశానికి, అదేవిధంగా అమెరికాకు ముప్పు అయితే ఉండాలి. చైనా ఇప్పుడు మనకు స్నేహస్తం చాచినప్పటికీ చైనా దురుద్దేశంతోనే ఈ పని చేస్తుందనేది అందరికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం, వాళ్ళు ఏంటంటే ఆ వ్యాపారం పరంగానే వాళ్ళ దేశాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలా, వాళ్ళ ఉత్పత్తులు ఇంకా తీసుకొచ్చి మన నెత్తిని దొబ్బాలనేసి ఈ డ్రామాలన్నీ కూడా దొబ్బుతారు. ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు? అమెరికా. తర్వాత వచ్చేసి చైనా. సరే, మనమేమో 4వ ప్లేస్లో ఉన్నాము. మనం త్వరలోనే 3వ ప్లేస్కి చేరుకుంటాం. ఇక్కడ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది అనమాట, త్రిముఖ పోటీ. అంటే ఫస్ట్ నువ్వా నేనా, నువ్వా నేనా, నువ్వా నేనా, అంటే అమెరికా, చైనా, భారత్, ఈ 3 దేశాల మధ్య పోటీ అనేది ఉంటుంది. ఇప్పుడు చైనా ఉండదు. అప్పుడు చైనాకి శత్రువులు ఎవరుగా ఉంటారు? ఒకటి అమెరికా ఉంటుంది, రెండోది వచ్చేసి భారతదేశం ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఓల్డే నంబర్ 1 స్థానంలో ఉండాలనుకుంటారు కదా. కాబట్టి ఎంతసేపు ఇప్పుడు అమెరికా వాడు ఉన్నాడు, ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఓడి చేసే పిచ్చి తొక్కులకు శాస్త్రాల వల్ల ఖచ్చితంగా సంకనాయకపోతాడు, దాంట్లో మాత్రం డౌట్ ఏం లే. అప్పుడు ఎవరు ఉంటారు? టాప్ 2లో భారత్, చైనా, ఈ 2 ఉంటాయన్నమాట. అప్పుడు పోటీ ఎవరి మధ్యన ఉంటుంది? అది విషయం అయితే. సరే, మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ గుంటనక్కైనటువంటి చైనా పాకిస్తాన్కు ఎలా సపోర్ట్ చేసిందో, ఏ విధంగా సాయం చేసిందో మనం కళ్ళారా చూసినాం. కాబట్టి మనం ఈ చైనాను ఎప్పటికి కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. ఏమంటారా? ఇక అమెరికా విషయానికి వస్తే గత కొన్ని దశాబ్దాలుగా అగ్రరాజ్య హోదాను నిలబెట్టుకుంటూ వస్తుంది ఈ అమెరికా. కానీ ఇప్పుడు అమెరికా అగ్రరాజ్య హోదాకు ఈ చైనా మూలంగా అపాయం అయితే ఏర్పడింది. పైగా అమెరికా భద్రతకు, అదేవిధంగా రక్షణకు కూడా ఈ చైనా మూలంగానే ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. అందుకే చైనాను కట్టడి చేయడానికి అమెరికా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆసియాలో చైనాను ఎదుర్కోగలిగినటువంటి శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉండాలి. అవునా కదా? భారత్ బలంగా ఉంటేనే చైనాకు చెక్ పెట్టవచ్చు అన్న విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొంచెం ఆలస్యంగానైనా కూడా గమనించింది. అందుకే హుటాహుటిన అమెరికా తమ టీంని అయితే భారత్కి అయితే పంపించింది. ఆ టీం పేరే హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా. ఇక్కడ హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా అంటే చైనాను కంట్రోల్ చేసే టీం అన్నమాట. ఇక ఈ హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా టీము మొన్న మన దేశ పర్యటనకు అయితే వచ్చేసింది. ఈ కమిటీ అధ్యక్షుడైనటువంటి జాన్ ములెనార్, ఈయన మన దేశ రాయబారి అయినటువంటి వినయ్ కత్రాతో చర్చలు అయితే జరిపినారు. ఈ చర్చలన్నీ కూడా ఫలప్రదంగా సాగడం విశేషం అన్నమాట. ఈ చర్చల తర్వాత హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా అధ్యక్షుడు ఈ జాన్ ములెనార్ మాట్లాడుతా, ఇరు దేశాల మధ్యన చర్చలన్నీ కూడా ఫలవంతంగా సాగినాయి. మా 2 దేశాల భద్రతకు, అదేవిధంగా రక్షణకు అడ్డుగా చైనా నిలుస్తూ వస్తుంది. అందుకే చైనా అడ్డు తొలగించుకోవడానికి భారత్, అమెరికా దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక నుంచి భారత్, అమెరికా దేశాలు కలిసి ఒకే మాట మీద పనిచేయనున్నాయి అని చెప్పి మాట్లాడినాడు.
ప్రస్తుతం చైనాలో కొన్ని వేల అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. త్వరలోనే మా అమెరికన్ సంస్థలను చైనా నుంచి భారత్కు రప్పించే ఏర్పాట్లు కూడా చేస్తాము. భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశంతో కలిసి పనిచేయడాన్ని మేము ఎంజాయ్ చేస్తాము అని మాట్లాడినాడు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అరే H1B వీసాను వాళ్ళు అసలు అంతా కూడా రేట్లంతా పెంచేశారు, మళ్ళీ ఇదంతా కూడా అయిందనేసి. దేనికి అది జరుగుతూనే ఉంటుంది. దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. అది విషయం అయితే. ఇకపోతే భారత్ను తయారీ రంగంలో ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసేందుకు మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తాము. భారత్లో ఉన్నటువంటి యువతకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తాము. అలాగే భారతదేశంతో బలమైన రక్షణ సంబంధాలను ఏర్పరచుకుంటామని చెప్పేసి ఈ అమెరికా ప్రతినిధి మాట్లాడినాడు అనమాట. తద్వారా అది మా అమెరికాకు అదేవిధంగా భారత్కు పూర్తి స్థాయిలో రక్షణను అదేవిధంగా భద్రతను అయితే కల్పిస్తాయి. ఇక త్వరలోనే భారత్ పైన విధించేటువంటి ఈ పన్నులను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించే ఏర్పాట్లు చేస్తాము. చైనా చౌక వస్తువులపైన, అంటే చైనాకు సంబంధించినటువంటి ఈ డూప్లికేట్ వస్తువుల గురించి ఆల్రెడీ ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అందుకే నాణ్యమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసే విధంగా భారత్ను రూపొందిస్తామంటూ ఈ అమెరికన్ హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ చైనా అధిపతి ఈ జాన్ ములెనార్ వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం అనమాట. అంటే అమెరికా మళ్ళా దిగి వచ్చి మనకు దగ్గరవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తుంది. అది విషయం. చెప్పాలంటే మనకు కావాల్సింది కూడా అదే. మన దేశంలో ఇప్పుడు చైనాలో ఎట్లయితే పోయి ప్రపంచం అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పెట్టుబడులు పెట్టాయో అదేవిధంగా మన దేశంలో కూడా ఈ పెట్టుబడుల ప్రవాహం అనేది పెరగాల. మనోళ్ళు ఏదో బయట దేశాలకు పోయి కాదు, అర్థమవుతుందా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి మన దేశంలో ఉద్యోగాలు చేయడానికి ఎగబడాల. ఆ స్థాయికి మన దేశం ఎదగాల. అది విషయం అయితే. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.